హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు కర్ణాటక స్టైల్ స్పెషల్ వంట చూపిస్తున్నాను. అదేంటి అంటే జౌళికాయ మిర్తక్కు, అంటే చౌళికాయ మిర్తక్కు అని. ఇది ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏమేమి కావాలి ఐటమ్స్ అంటే, ఫస్ట్ కొత్తిమీర ఫ్రెండ్స్, తర్వాత వెల్లుల్లిపాయలు నీట్గా కడిగి చేసి పెట్టుకోండి, తర్వాత పచ్చిమిర్చి 10, కారం చూసి వేసుకోండి ఫ్రెండ్స్, తర్వాత వేయించిన పల్లీలు, వీటివన్నీ వేసుకున్న తర్వాత యాడ్ చేసేసుకోండి పసుపు, ధనియాల పౌడర్, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, నేను మర్చిపోయాను. తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, పేస్ట్ లాగా చేసుకోకూడదు. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చౌళికాయలు వేసుకోండి, తర్వాత కొంచెం వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చౌళికాయలు అనేవి కనబడాలి ఫ్రెండ్స్, మళ్ళీ పేస్ట్ లాగా చేసుకోకూడదు, టేస్ట్ బాగుండదు, మిర్తక్ అనేది చెడిపోతుంది టేస్ట్. చూడండి ఇలాగ చౌళికాయలు కనబడాలి బాగా. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తర్వాత టమాటాలు వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో చిన్న సైజు. తర్వాత బాగా ఆయిల్లో మగ్గించండి ఫ్రెండ్స్. మగ్గించిన తర్వాత చూడండి ఏమేమి కావాలంటే, మగ్గించిన తర్వాత సో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది మొత్తం వేసేయండి ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత మళ్ళీ పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించాలి. ఎందుకంటే పచ్చి వేసింటాం కదా అన్నీ, అందుకోసమే బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గించిన తర్వాత సో చూడండి పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు ఎందుకు వేసుకున్నానంటే, సో పసుపు కలర్ తక్కువ ఉంది కొంచెం, అందుకే వేసుకున్నాను. సో మీ ఇంట్లో కనుక పసుపు కలర్ ఎక్కువ ఉంటే వేసుకోకండి, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్. మూసేసిన తర్వాత సో ఇలా ఆయిల్ పైన కనబడాలి ఫ్రెండ్స్, అలా మగ్గించాలి, అలాగైతే టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చౌళికాయలని మొత్తం వేసేసి చూడండి, మొత్తం వేసేసి బాగా పచ్చిమిర్చి మసాలా అంతా బాగా చౌళికాయలకి పట్టేలాగా బాగా గ్రైండర్తో తిప్పండి ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత సో వాటికి ఉడకడానికి ఎన్ని వాటర్ కావాలో అన్ని వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 2 గ్లాసెస్ వేసిస్తున్నాను. చూడండి కొంచెము థిక్గానే ఉండాలి, మందంగా ఉండాలి. ఎందుకంటే ముద్ద చేసుకుంటాం కదా, ముద్దలకి సూపర్ టేస్ట్ కాంబినేషన్ ఇది కర్ణాటక స్టైల్లో సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి బాగా వాటర్ వేసిన తర్వాత సో ప్లేట్ మూసేయండి. నేను సాల్ట్ మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి ఇట్లా తిప్పి ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్. బాగా ఇలాగ తిక్క కనబడాలి, చూపిస్తున్నాను కదా చూడండి, ఇలా తిక్క కనబడాలన్నమాట. అలాగైతే సో బాగుంటుందని అర్థం. రెడీ అయింది ఇలాగా చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెంట్లోకి వస్తే రెడీ అయిందని అర్థం. చూడండి మేము కూడా ముద్ద చేసుకుని దాంట్లో నెయ్యి వేసుకున్నాము, బెండకాయ ఫ్రై కూడా చేశాను, చౌళికాయ మిర్తక్ కూడా బాగుంటుంది కాంబినేషన్, అదే సూపర్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి.